వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సొంత స్థలం భూమిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి నిరంజన్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్థలమైతే ప్రభుత్వ భూమి అని తక్షణమే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పెబ్బేరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన మొబైల్ షాప్ను పరిశీలించారు నిరంజన్ రెడ్డి. పెబ్బేరు సొంత స్థలంపై 2003లోనే కోర్టు పూజారులకు ఫేవర్గా తీర్పు ఇచ్చిందన్నారు. ఎండోమెంట్ శాఖ కాదని కోర్టుకు వెళ్లడంతో సొంత స్థలంపై అనేక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగిందన్నారు. నాటి నుండి నేటి వరకు సొంత స్థలంపై జరిగిన పరిణామాలు అన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాయనున్నట్లు తెలిపారు. పెబ్బేరు సొంత స్థలం భూమి సర్కారు భూమి కాదని కోర్టులు తీర్పు చెప్పినందుకే పూజార్లకు షాద్నగర్లో ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మా ప్రభుత్వం పోయింది, మేము ఓడిపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలప్పుడు పనికిమాలినోడు మాట్లాడాడు, నెల రోజుల లోపలనే ఆడ కుర్చీ కూర్చొని మొత్తానికి కాంపౌండ్ కట్టిస్తాను. ఆ విధవ మాటలు మాట్లాడినటువంటి విధవల్ని ఇలా అడుగుతున్నా నేను. 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళు పడింది, 2.5 ఏళ్ళు కావాల్సి వస్తుంది. 1 నెలలో కట్టిస్తామని. అలా మీరు నిర్ద్వందంగా మాట్లాడింది ఏంది? తెలిసి మాట్లాడినరా, తెలియక మాట్లాడినరా, మూర్ఖత్వంతో మాట్లాడినరా పక్కకు పెట్టండి. కానీ ఉద్దేశపూర్వకంగా మీరు దుష్ప్రచారం అయితే చేసినారు కదా. ఏమని? ఇది మొత్తం ప్రభుత్వానిదే అన్నారు మొట్టమొదటి మాట. నేను దానికి కట్టుబడి మాట్లాడుతున్నాను ఇప్పుడు అన్నీ. ఈ ప్రభుత్వానిదే, ఒక గుంట ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం సంతకే ఉండాలి. మొత్తం సంతకే ఉండాలి.